హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 12 జరుగుతుంది. అదే వాంఖేడే స్టేడియం వేదికగా ముంబైలో జరుగుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏ దశలో బ్యాటింగ్ చేయాలని ఆలోచించలేదు. చుట్టుపక్కల అందరూ క్యాచింగ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి ప్రతి బాల్కి హిట్టింగ్ దిగుతూ ప్రతి ఒక్కడు అవుతాడు. ఫస్ట్ వచ్చిన సునీల్ నారాయణ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ వరుసగా పెట్టి క్యాచ్లు ఇచ్చుకుంటూ పోయాడు. ఏ దశలో ఒక్కరు కూడా స్కోర్ చేయాలని ఆలోచించలేదు. మినిమం 25 రన్స్ కూడా ఎవరు కొట్టలేదు. హైయెస్ట్ స్కోర్ వచ్చి 22 రన్స్. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మనీష్ పాండే కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. సో ఓవరాల్గా వాళ్ళ స్కోరు 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 117 ఫర్ ఆల్అవుట్. తర్వాత ముంబై బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, ముంబై బౌలింగ్ సూపర్. ఆ కొత్త వ్యక్తి ఎవరు, ఆ పేరు గుర్తొస్తలేదు, 4 వికెట్లు తీశాడు. తర్వాత దీపక్ చహార్ 3 వికెట్లు తీసినట్టున్నాడు. ఓవరాల్గా వీళ్ళే మొత్తం సగం కేకేఆర్ టీంని మొత్తం ప్రవీణ్ వైపు పంపించేశారు. ఏ దశలో కొట్టడానికి లేదు. ఏవో 2 సిక్స్లు 4 4లతో పడినట్టున్నాయి కేకేఆర్ నిలబడలేకపోయారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే కేకేఆర్ ముంబై తలబడినప్పుడు కేకేఆర్ మీద ముంబై 23 సార్లు గెలిచింది. కేకేఆర్ మాత్రం 11 టైమ్సే గెలిచింది. సో దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు కేకేఆర్ మీద ముంబై ఏ రేంజ్ డామినేషన్ ఉంది. తర్వాత సెకండ్ బ్యాటింగ్ చేసిన ముంబై ఫస్ట్లో కొంచెం స్లోగా ఆడింది. 2 ఓవర్స్ దాకా పెద్ద రన్స్ లేదు. 2 ఓవర్స్లో 6 రన్స్ 7 రన్స్ ఉన్నాయి. స్కోర్ కొట్టలేకపోయారు. రోహిత్ శర్మ స్కోర్ హిట్టింగ్ దిగుదాం అనుకున్నా కూడా పెద్ద పోలేదు. నో బాల్లో ఒక 6 కొట్టి ఒకటేసారి ఊపి తెచ్చారు. తర్వాత రెడంటన్ గారు ఇంకా రోహిత్ శర్మ కలిసి ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ ఏమైనా చేశారు. రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన సూర్యకుమార్ జాక్స్ ఇద్దరు కలిసి కొంచెంసేపు గ్రీస్ భయంకరంగా ఆడారు. 100 దాటిచ్చిన తర్వాత జాక్స్ ఎల్బిడబ్ల్యూ ఏదో అవుట్ అయినట్టున్నాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 7 బాల్లో 8 బాల్లో మ్యాచ్ మొత్తం ఫినిష్ చేసేసాడు. మొత్తం 3 సిక్స్లు ఏమో కొట్టినట్టున్నాడు. మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. సో ఇది ముంబై బ్యాటింగ్ చూసుకుంటే స్ట్రాంగ్గానే ఉంది. కానీ లాస్ట్ 3 మ్యాచ్లు చూస్తే ఏంటంటే ముంబై ఇలా ఆడుతుంది అని అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఆడారు. ఇప్పుడు ఆ రేంజ్ నుంచి బయటకు వచ్చి పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. నెక్స్ట్ మ్యాచ్లో చూడాలి ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో ముంబై వాళ్ళు. సరే, కేకేఆర్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ ఏదో అదృష్టం కొద్దీ 2 వికెట్లు ఏదో తీసింది. అంతకుమించి పెద్ద ఈరోజు బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేయలేదు. అది కూడా ఎవరికి పడిందంటే విచిత్రంగా చూడరా, ఆండ్రే రసెల్కి పడింది. పార్ట్ టైం బౌలర్కి, ఆల్రౌండర్ అంటారు, పడింది. సో ఓవరాల్గా ఇక్కడ పర్ఫార్మెన్స్ ప్రకారంగా చూసుకుంటే ముంబై అదరగొట్టింది, కేకేఆర్ చేతులు ఎత్తేసింది. కేకేఆర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరైనా కేకేఆర్ లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్ అనుకుంటారా? కానీ డిఫెండింగ్ ఛాంపియన్. లాస్ట్ టైం ఈ టీంకి చాలా తేడా ఉంది. ప్లస్ కోచ్ కూడా తేడా ఉంది. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో వాళ్ళు తేలుకోవాలని చూడట్లేదు, కానీ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వాలని చూస్తున్నారు. బౌలింగ్లో 6లు ఇచ్చేశారు నేను మ్యాచ్లో. సో దాన్ని బట్టి కేకేఆర్ పర్ఫార్మెన్స్ నేను 4, ముంబై పర్ఫార్మెన్స్ ఫుల్. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మోర్ కంటిన్యూ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. మీకు వీడియోస్ తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.